హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో ఈ పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ఆసరా చేయూత పథకం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే మన పెన్షన్దారులు అడుగుతున్నారండి. సో దీని గురించి అయితే మనం అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తానండి. సో ఇది తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అయితే ఆసరా చేయూత పథకం ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే ఆసరా పెన్షన్గా ఉండేదండి. సో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చి ఆసరా చేయూత పథకం కింద వచ్చి మనకైతే వృద్ధులకు, ఒంటరి మహిళలకు వచ్చేసి 4016, అలాగే వికలాంగ సోదరులకు వచ్చేసి 6016 రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పటిదాకా మన రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకమే మాత్రమే ఇప్పుడైతే మనకైతే విడుదల అయితే చేస్తుందండి. సో మనకైతే ఈ పథకాలనేది ఎందుకు రిలీజ్ చేయలేకపోతుందంటే మన రాష్ట్రం అయితే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది కనుక మేమైతే హోల్డ్ చేస్తున్నామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి. సో మొత్తానికైతే మనకైతే ఈ నెలలో అయితే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మొన్ననే మనకైతే మన సీతక్క గారు ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది కదా. సో మనకు మన రాష్ట్రం బడ్జెట్లో కొంత సమావేశాలు జరుగుతున్నాయి కదా, వాటినన్నీ సరిచూసుకొని రిలీజ్ చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. మనకు మొన్ననే మనకు పోయిన నెలలోనే మనకు రైతు భరోసా విడుదల చేయడం జరిగింది కదా. అలాగే ఆ రైతు భరోసా విడుదల చేయడం వల్ల మనకైతే కొద్దిగా అమౌంట్ మా విషయంలో అయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నది కనుక మనకైతే ఈ నెలలో అయితే విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. మరొక విషయం చూసుకుంటే ఈ కొత్త అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనేది దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మనకు స్లాట్ బుకింగ్స్ అనేవి ముఖ్యంగా చూసుకుంటే వికలాంగ సోదరులకు వచ్చేసి స్లాట్ బుకింగ్స్ మనకు ఈ నెలలో అయితే ప్రారంభం అవుతాయి. ఒకవేళ ఈ నెలలో ప్రారంభం అవ్వకపోతే వచ్చే నెలలో అయితే కన్ఫర్మ్గా అయితే స్లాట్ బుకింగ్స్ అయితే అవుతాయి. మీ స్లాట్ బుకింగ్స్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కు మీరైతే వెళ్ళి మీ యొక్క స్లాట్ బుకింగ్ అయిన రోజైతే మీ యొక్క పరిశీలనలు అయితే పూర్తి చేసుకోవాలి. సో అక్కడ పరిశీలనలు పూర్తి చేసుకున్న తర్వాత మీకు పర్సంటేజ్ అనేది ఇస్తారు. సో దాన్ని బట్టి అయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో మీకు పర్సంటేజ్ దాని ప్రకారమే ఆధారపడి ఉంటుందండి. సో మీకు ఎంత పెన్షన్ అనేది రావాలనేది. సో మరొక విషయం ఏమిటంటే ఆ బుకింగ్స్ అయినా మీకు పరిశీలించిన తర్వాత మీకైతే మొత్తానికైతే ఒక సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికెట్ అనేది మీరైతే మీ సేవ దగ్గరికి వెళ్ళి అనేది తీసుకోవాలి. సో ఆ తీసుకున్న తర్వాత మీకైతే కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి అయితే మీ కొత్త అప్లికేషన్ అనేది మీ సేవ దగ్గర అయితే తీసుకొని మీ పంచాయతీ ఆఫీసులకు అయితే వెళ్ళి మీరైతే పూర్తి ప్రక్రియ అనేది చేసుకున్న తర్వాత మీరైతే ఈ పెన్షన్లు అయితే అర్హులుగా అయితే గుర్తిస్తారండి. అలాగే వృద్ధులకు వచ్చేసి, ఒంటరి మహిళలకు వచ్చేసి మీ యొక్క వృద్ధులకు వచ్చేసి మీ యొక్క ఏజ్ని బట్టి అయితే మీకైతే పెన్షన్లు అనేది వస్తాయి. దీని ప్రకారం అయితే మీరు చూసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.